ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 మీరు సర్వలోకానికి వెళ్లి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. ఈ వచనంతో కథను విందాం. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతడు పేద కుటుంబంలో పుట్టినా దేవుని మీద బాగా విశ్వాసం కలిగినవాడు. ప్రతి ఆదివారం తాను ఊరికి సమీపంలోని చిన్న ప్రార్థనా మందిరానికి వెళ్లి యేసు గురించి వినేవాడు. రోజూ వాళ్ళ అమ్మమ్మ వాక్యాలు చెప్తుంటే వినేవాడు. ఒకరోజు రవి తన బైబిల్ చదువుతుండగా మార్కు 16:15 వాక్యాన్ని చూశాడు. మీరు సర్వలోకానికి వెళ్లి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి అని చదివాడు. ఈ వాక్యం అతని హృదయాన్ని తాకింది. యేసు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడా అని అతడు ఆలోచించాడు. తాను చిన్నవాడినైనా యేసు ప్రేమను తన ఊరిలో అందరికీ తెలియజేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుండి రవి తన స్నేహితులకు, పొరుగువారికి దేవుని ప్రేమ గురించి చెప్పడం ప్రారంభించాడు. కొంతమంది నవ్వుకున్నారు, మరికొందరు పట్టించుకోలేదు. కాని అతడు ఆశను కోల్పోలేదు. ఒకరోజు ఊరిలో ఒక వృద్ధుడు రవిని పిలిచి అడిగాడు, నీవు ఎప్పుడూ యేసు గురించి ఎందుకు మాట్లాడుతావు బాబూ? రవి చిరునవ్వుతో చెప్పాడు, యేసు నాకు జీవం ఇచ్చాడు తాతయ్య. ఆయన ప్రేమను అందరికీ తెలియజేయాలని ఆయన చెప్పాడు. అందుకే మీతో పంచుకుంటున్నాను. ఆ వృద్ధుడు ఎంతో ఆలోచించి రవిని ఆలకించాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన రవిని వెదుక్కుంటూ వచ్చి, నన్ను కూడా యేసు ప్రేమిస్తాడా అని అడిగాడు. తప్పకుండా తాతయ్య. ఆయన అందరినీ ప్రేమిస్తాడు అని రవి ఆనందంగా చెప్పాడు. ఆ రోజు నుండి ఆ వృద్ధుడు కూడా ప్రార్థన చేసేందుకు రావడం ప్రారంభించాడు. ఇలా రవి చిన్న వయస్సులోనే సువార్తను ప్రకటించడం ద్వారా తన ఊరికి దేవుని ప్రేమను తెలియజేశాడు. చిన్నవాడు అయినా దేవుని పనిలో భాగమయ్యాడు. మార్కు 16వ అధ్యాయము 15 చెప్పినట్లు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వయస్సు లేదా పరిస్థితే ఆటంకం కాలేవు. ఏ ఒక్కరూ అయిన హృదయంతో దేవుని సేవలో ఉండగలరు. మీరు సర్వలోకానికి వెళ్లి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. ఈ వాక్యాన్ని మనము అనుసరిద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.